హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు అయితే తమ్నెల్ చూసారు కదా, చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాంటి టిప్స్ అండ్ చిట్కాలతో చేయండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది. బయట స్ట్రీట్ ఫుడ్స్ కన్నా ఇంకా బాగా టేస్టీగా వస్తుంది ఫ్రెష్గా. అండ్ నేనైతే ముందుగా 1/2 kg అయితే చికెన్ తీసుకున్నాను. దాన్ని ఒక 1/2 అవర్ అయితే ఉప్పు నీటిలో అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం తక్కువ సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టినాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ అండ్ కొంచెం అల్లం పేస్ట్ అండ్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను నేను. బోన్లెస్ చికెన్ అయితేనే పకోడీకి బాగుంటుంది కదా. అండ్ తగినంత అయితే కారం వేసుకొని, ఇంకా కొంచెం గరం మసాలా అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే కరివేపాకు ప్లస్ ఇంకో టేబుల్ స్పూన్ అయితే కొత్తిమీర వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి అండ్ ఇంకో టేబుల్ స్పూన్ అయితే శనగపిండి. ఈ రెండు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, అప్పుడే పకోడీకి అయితే టేస్ట్ వస్తుంది. అండ్ బేకింగ్ సోడా అండి, అదే కార్న్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకుంటారు. అండ్ కలర్ కూడా వేసుకుంటారు, కానీ అవన్నీ అవసరం లేదు. మనం ఈ టిప్ అయితే ఇట్లా టిప్స్ అయితే ఫాలో అయితే మాత్రం అంటే ఆయిల్లో పిండి వదలకుండా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని అయితే ఫస్ట్ మెయిన్గా ఒక 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఎందుకంటే అదే మెయిన్ థింగ్ ఈ పకోడీకి. 2 hours కాకుండా ఇంకా నైట్ టైం మొత్తం చికెన్ ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని నానబెట్టుకొని తెల్లారేస్తే ఇంకా ఆ పకోడీ టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా చూసేయండి, ఇలా అయితే ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే ఐ ఫ్లేమ్ పెట్టి ఆయిల్ మొత్తం ఫుల్గా హీట్ అయిన తర్వాత అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. లేకపోతే లోపల కుక్ కాదు, పైన అయితే బ్రౌన్ కలర్ అయిపోద్ది. సో అప్పుడు టేస్ట్ బాగుండదు. సో లోపల కూడా కుక్ అయితే బాగుంటుంది. నేను ఎట్లా చూపిస్తున్నానో అలా అయితే కుక్ చేసుకోండి. ఇంకా పకోడీ విషయానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.